హలో హలో రాజేష్, నేను శేఖర్ మాట్లాడేది. నేను అన్నానే లవ్ వేవ్స్, అవి నీకు వర్కౌట్ అవడం మొదలైందిరా. రే ఏంట్రా రే ఎక్కడ్రా? గాంధీనగర్ లో శివాలయం పక్కన కూరగాయలు మార్కెట్ లేదు, నువ్వు వెంటనే అదిగో అక్కడ అక్కడ. తనా కొట్టానట్టి తనా అమ్మాయి? టెన్షన్ అవ్వకు, ఈవిడ కాదు ఆవిడ, కానీ ఆవిడ ఫ్రెండే ఈవిడ. అనగా ఒక పియ్యని కరెక్ట్ చేయగలిగితేనే వాళ్ళ బాస్ని కరెక్ట్ చేయగలుగుతాం. అలా ఒక గుర్కాన్ని కరెక్ట్ చేయగలిగితేనే బంగ్లాలో ఉన్న వంటదాన్నైనా. అదే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ లో చూసిన ఆ అమ్మాయిని కరెక్ట్ చేయాలంటే ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ ఈవిడ్ని కరెక్ట్ చేయాలి. ఈవిడ్ని నేను కరెక్ట్ చేస్తాను, ఆవిడ నువ్వు కరెక్ట్ చేసుకో. రా సార్ సార్ ఏదైనా కొనండి సార్. ఆ చూపులేట్ అమ్ముతావు? అమ్మరు సార్. ఓకే ఓకే. పొద్దునే వచ్చాడు చావు గిరాకి. 2 కిలోలు తీసుకోండి సార్, బాగుంటాయండి, ఫ్రిడ్జ్ లో ఉంచండి. ఫ్రిడ్జ్ లో తోయండి చెడిపోవండి అని నువ్వు అనకూడదు. కొనే ఆడవాళ్ళకి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? ఓవర్ గా మాట్లాడక సవ్యంగా వ్యాపారం చేయి. హాయ్. సే హాయ్ టు హర్. హాయ్. హలో, ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. ఏంటండి ఇది? చూడండి, వీళ్ళు లిస్ట్ లాక్కున్నారు చూడండి. ఏటండి లిస్ట్ లాక్కుంటున్నారా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అదిగా మాట్లాడుకో. ఇలా చూడు, పచ్చిమిరపకాయ ఎందుకు పెద్దదిగా ఉంది? అది దోసకాయ అండి. దోసకాయ? అది నాకు తెలీదా? బొప్పాసకాయ చిన్నదిగా ఉంది. టమాటా పండు అంటారండి. ఏ చాలేవయ్యా, ఇది 1 కిలో ఎంత అవుతుంది? అది కిలో రాయండి. ఏంటో మాట్లాడేది? వ్యాపారం టైంలో లాల్ ఎత్తేస్తండి. ఇవన్నీ ఆటండి మీరెవరండి? ఇది ముందే నువ్వు అడగాలి. వీఆర్ ఆఫీసర్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. చెకింగ్ చేయడానికి వచ్చాం. వీరు ఇన్స్పెక్టర్, నేను సబ్ ఇన్స్పెక్టర్. అర్థమైందా? చెక్ చేయడానికి వచ్చాం. చూసావా? వాయిస్ ఎంత అయిందో చెప్పండి. చాలు. ఎంతో మేడం? 140 రూపాయలు మేడం. 140 బిల్లు చేయి. ఇలా చూడండి, ఇలాంటి వేషాలు నా దగ్గర వేయకండి. సరే నేను ఇవ్వను. నువ్వేవమ్మా. తీసుకోండి. నువ్వు తీసుకుంటావా? ఆవిడిస్తే నువ్వు తీసుకుంటావా? గుడ్ గుడ్. సెంటిమెంట్ తో కొట్టవు కదా, పేదవాళ్ళని సెంటిమెంట్ తో కొట్టవు కదా, పర్వాలేదు, అందుకే వదిలేస్తున్నాను. ఏంటండి ఇది? ఆయన నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు. బటన్ సరిగ్గా పెట్టుకో, వెనకాల వ్యాన్ వస్తుంది. హలో, నా బ్యాగ్ ఇస్తారా ఇవ్వరా? స్టాప్ స్టాప్ స్టాప్. ఇదిగో చూసారా, ఒక వంకాయ ఒక టమాటా కొత్త తీసుకొచ్చాను. ఇవి ఉంచండి. ఎవరండి మీరు? మీకేం కావాలి? చెప్తానండి. నా పేరు శేఖరం అండి, వీడి పేరు రాజేష్ అండి. వీడి నా బెస్ట్ ఫ్రెండ్ అండి. వీడికి మీ ఫ్రెండ్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలండి. ఏ ఫ్రెండ్? వీడి ఫ్రెండ్. ఏం డీటెయిల్స్ కావాలి మీకు? అదేరా చెప్పరా. అమ్మాయి రీనా, బెంగళూరులో చూసావు, తర్వాత ఈ ఊళ్ళో చూసావు. చెప్పు. అదేనండి, వాడు చెప్పినట్టు రీనా అనే అమ్మాయి నాకు తెలుసు, బెంగళూరులో పరిచయం, ఫోటో వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యన ఊళ్ళో లేక కలుసుకోలేకపోయాను. సడన్ గా నేను మీ ఇద్దరు రోడ్లో యాక్సిడెంట్ అయింది. మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం అనుకున్నా, మీరు ఎస్కేప్ అయిపోయారు. కానీ తన ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందని తెలీదా? ఇద్దరే మొత్తానికి. ఇప్పుడు మీకేం కావాలి? నేను తన ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా ఎమర్జెన్సీ అండి. టెలిఫోన్ నంబర్ ఇచ్చారంటే బెంగళూరుకి ఫోన్ చేసి. తన ఫోన్ నంబర్ 422322. బీచ్ రోడ్ 422 ఇందిరానగర్ రా. హలో, ఒక నిమిషం. రీనా మీకు తెలిసిన అమ్మాయిగా? చెప్పేస్తానండి. ఇక మీదే తెలుసుకోవాల్సిన అమ్మాయి. తెలుసుకోవాల్సిన అమ్మాయా? అవునండి. ముందు ఆ ఫోన్ నంబర్ మర్చిపోండి. మర్చిపోయారు. థ్యాంక్స్. చూడమ్మా తల్లి, నీకు దండం పెట్టి నిజం చెబుతున్నాను. నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ మీద ప్రేమ పెంచుకున్నాడు. ఇదిగో ఈ విధంగా తయారయ్యాడు. వాడు ఫుడ్ తిండు, నన్ను ఫుడ్ తిన్నవాడు. వాడు నిద్రపోడు, నా నిద్రనేమో చెడగొడతాడు. నా లైఫ్ టార్చర్ చేస్తున్నాడు. ఇలా చూడండి, నేను ఇంట్రడ్యూస్ చేసినా, మీకు ఫోన్ నెంబర్ ఇచ్చినా, తన మీతో ఎప్పుడు మాట్లాడదు. ఏ, తను మాట్లాడలేదా? లేదు, మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ అమ్మ నాన్న దాని చిన్నప్పుడే మ్యాచ్ ఫిక్స్ చేశారు. అందుకే చెప్తున్నాను, మీరు టైం వేస్ట్ చేసుకోకండి. రే 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 రాజేష్, రే అలా వెళ్ళిపోతావరా? నీ గురించి మాట్లాడుతోంది. వాడు సరే, ఏందండి కూరవాడిచ్చాడు, మీ డబ్బే ఉంచండి. ఇంతకీ మీ లవర్ని ఫిక్స్ చేసుకున్నారా? లవ్వరా? పోలీస్! ఫిక్స్ అయిపోయారా? హలో, త్వరగా పోయివయ్యా. రే, ఎందుకురా వాడి మీద వస్తావు? నీకేం ద్రోహం చేశాడని ఎందుకు ఊరికే టెన్షన్ అవుతావు? కాదురా, ఇంత అందమైన అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది అనుకోలేదు. వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంది అనుకోలేదు. పోయిందా? మరి నిర్ణయం చేసుకున్నావా? ఇంకా టేకాఫ్ అవ్వాలా, ఇంతలో ల్యాండింగ్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఆ అమ్మాయిని అప్రోచ్ అవ్వలేదు కదరా? రే, అంత స్ట్రాంగ్ గా తను అంది కదరా నిశ్చితార్థమై పెళ్లి ఫిక్స్ అయింది అని. తెలిసి మళ్ళీ అప్రోచ్ అవ్వమంటావేంటి? అసలే నాకు ఆడపిల్లలకి సెట్ అవ్వదు, అందులో ఇదోటి. నీలాంటి వాళ్ళు టైటానిక్ లాంటి పిక్చర్ చూడడం శుద్ధ వేస్ట్ రా. అందులో సైకిల్ గ్యాప్ లో ఎవరికో నిశ్చయం చేసిన అమ్మాయిని ఇంకోటి షిప్ లో దూరి ప్రేమలో పడేలా? నువ్వు అన్నది కరెక్టే, కానీ చివరికి లాస్ అయింది ఎవరు? అబ్బాయే. నాన్న,
టైటానిక్ లో కూడా అమ్మాయిరా సేఫ్. ఎన్ని పోయింది సార్? 2000 లీటర్లు పోయి. ఏంటి సార్? కుదరదుగా? కుదరదు ఓ 2 లీటర్లు పోయి. ఓకే సార్. రే నిజం చెప్పరా, నువ్వు అమ్మాయిని ప్రేమించకపోతే ఆ రోజు యాక్సిడెంట్ చేసి నన్ను వదిలేసి ఫెన్సింగ్ దూకి మరీ వెళ్ళావే, ఎందుకు వెళ్ళావు? ఇలా చూడరా, 21st సెంచరీలో కొత్తగా ఒక రూల్ పెట్టారురా. ఎవడైతే ఓ అమ్మాయిని నిజంగా లవ్ చేస్తాడో వాడికే అమ్మాయిని. అది వదిలిపెట్టి ఈ మామగాడు, ఆ బావగాడు, తడికి సందులను చూసేవాడు, ఆ తర్వాత తాళి చేతితో పట్టుకుని పిల్ల కోసం తిరిగేవాడు, ఇలాంటి వాళ్ళెవరు లిస్టులో లేరా? లవ్ వేవ్స్ మావా, అవి నీకు ఆ అమ్మాయికి గుండెలో రన్ అవుతున్నాయి. రే, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఎంత? 422-322. నీ డేట్ ఆఫ్ బర్త్ చూసావా? చెప్పలేకపోయావు. అది నీకు గుర్తుంది, ఇది నీకు గుర్తులేదు. సో ఇదేరా లవ్ అంటే. నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందిరా. కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారలాగా కలుస్తారంటరా? అందుకేరా భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్న, ఏంటి నాన్న? నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలిరా. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు? ఏం మాట్లాడమే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండ్. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా. ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేనెందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న, నువ్వెందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది. దాంతో వీడి గుండె ఢమక్కుమని పెట్టుకుంటుంది. ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది. దాంతో వీడు అని జారి బెడ్ అయిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ తగ్గిస్తావా? ఆడు అని లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. అది ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో, అది శబాష్, ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా? సర్లే, అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలు. అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గానీ చెప్పావు కదరా, నేను చూసుకుంటా. నువ్వు పెట్టాయి. వెరీ గుడ్, ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే తంటి, ఎవరో వచ్చారు. నమస్కారం అండి. రండి రండి. అయ్యగారు, మీ అల్లుడు గారు వచ్చారండి. ఏంటి సార్? ఎవరు వచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు? చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబు, ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏం లేవా? నో సెకండ్ థాట్స్. విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు, ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. గట్టబడి సాక్షి నలభై అపశకన పక్షి. ఇది ఏమన్నా శుభకార్యం అనుకున్నావా? హలో, మీ వాడు వచ్చాడా? వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీ ఫోన్ ఎందుకు? బెడ్ అయిపోతున్నావేమోనని. నేనే బెండ్ అవట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త పడుతుంది. పోయి నువ్వేంటి అసలు? మీ వాడు బెండ్ అవుతున్నాడు, బెండ్ అవుతున్నాడు. నో నో నో, నేనే బెండ్ అవట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తా. ఏమంటుంది? ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది. ఊరుకురా, లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ? ఇక్కడ మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని సంతకం పెట్టు. రగ్గా అవన్నీ నేను చెప్పాను నాన్న, ఫోన్ పెట్టాయి కానివ్వండి. ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని. దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా, పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు. అరే, అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్.
ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు కట్. హలో, మీరిద్దరు అన్నా చెల్లెళ్ళా? ఫ్రెండ్సా? ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా అర్థం తెలియదు. కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి, లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది. ఏంటి సార్, మొగుడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పశ్చిమ సంతకాలు చేసేస్తారా? ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారంటే ఆయన పీకుతారు, ఫ్రెండ్ గారు అబ్బాయి గారంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పరికి మాలుందానా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలంటే చదువుకో. మట్టి కంపు హలో, ఎక్స్క్యూజ్ మీ, చేతిలో ఏమిటి? చేపలు. చేపలా? చాలా బాగున్నాయి. అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చాను. ఆ పిల్ల పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి. చేతి అలాగే. చేప లోపల పెట్టచ్చు చెప్పా. నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ, ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినయం అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్. టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చచ్చినా చెప్పను. ఏరా, మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? టైటానిక్. ఈ టైటానిక్ గాడెవడరా బాబు? కొట్టక ముందు దండం పెట్టాడు, కొట్టిన తర్వాత దండం పెట్టాడు. ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే చాలు.